కథ చెప్పుకుందామా? అద్భుత దీపం. ఆమె ఇంటికి తిరిగి వస్తూనే అల్లాదీన్తో, నాయనా, అశుభవార్త తెచ్చానురా, అది వింటే నువ్వెంత బాధపడతావో అంది. ఏమిటమ్మా ఆ వార్త అన్నాడు అల్లాదీన్ ఆత్రంగా. ఏం చెప్పేది నాయనా, రాజుగారు నీకిచ్చిన మాట తప్పి తన కూతురిని మంత్రి కుమారునికిచ్చి పెళ్లి చేస్తున్నాడు. ఈ రాత్రే లగ్నం. రాజుగారు సరేనన్నప్పటికీ మంత్రి ఏదో కుతంత్రం చేస్తాడని నేను భయపడుతూనే వచ్చాను సుమా అన్నది తల్లి. ఇంతకు ఈ పెళ్లి సంగతి నీకెలా తెలిసిందమ్మా అని అల్లాదీన్ తల్లిని అడిగాడు. ఆమె నగరంలో తాను చూసినవి తెలుసుకున్నవి అతనికి చెప్పేసింది. అల్లాదీన్ ఒక్క క్షణం పాటు నివ్వెరపోయాడు. కానీ మరుక్షణం అతనికి తన వద్దనున్న అద్భుత దీపం జ్ఞాపకం వచ్చింది. ఎందుకు విచారిస్తావమ్మా? ఈ రాత్రికి ఈ పెళ్ళి జరిగే మాట అబద్ధం. నువ్వు లేచి వంట చెయ్యి. భోజనం చేశాక నేను ఆ పెళ్ళి భగ్నం చేసే పని చూసుకుంటాను అన్నాడు అల్లాదీన్ తల్లితో. భోజనం చేసి అతడు తన గదిలోకి వెళ్ళి దీపం పైకి తీసి దాన్ని రుద్దాడు. వెంటనే భూతం ప్రత్యక్షమై ఏం సెలవు అంది. విను, రాజుగారు తన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాడు. అందుకు 3 నెలలు గడువు కోరాడు. ఇంకా ఆ గడువు తీరక మునిపే తన కూతురిని మంత్రి కొడుకిచ్చి రాత్రే పెళ్లి చేస్తున్నాడు. అందుచేత నీవు ఈ రాత్రి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకును వాళ్ల గది నుంచి ఎత్తుకువచ్చి నా ఎదుట పెట్టు అని అల్లాదీన్ దీపం భూతాన్ని ఆజ్ఞాపించాడు. కొద్దిసేపటిలోనే భూతం పెళ్లి కొడుకును పెళ్లి కూతుర్ను తెచ్చి అల్లావుద్దీన్ ముందు పెట్టి ఇంకేం సెలవు అంది. అల్లాదీన్ మంత్రి కొడుకును చూపిస్తూ, ఈ నిర్భాగ్యుణ్ణి పెంటపోగు పైన పడుకోబెట్టి నిద్రపుచ్చు, మళ్ళీ రేపు తెల్లవారుజామున కనపడు అన్నాడు. భూతము మంత్రి కొడుకు మాయమైన అనంతరం అల్లాదీన్ రాజకుమార్తె కేసి తిరిగి, నేను నీకు ద్రోహం చేసే బుద్ధితో ఇక్కడికి తెప్పించలేదు. మీ తండ్రే నాకు ద్రోహం తలపెట్టాడు. నిన్ను నాకిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చి అందుకుగాను 3 మాసాల గడువు అడిగి ఆ గడువు దాటకముందే ఆయన మాట తప్పి నిన్ను ఈ మంత్రి కొడుక్కిచ్చి పెళ్లి చేయ సిద్ధపడ్డాడు. అందుచేత నేను తప్పనిసరి అయి ఇలా చేశాను అన్నాడు. పెళ్లి కోసం అలంకరించిన రాజభవనపు పడకగదిలో ఉన్న రాజకుమార్తె ఒక్కసారిగా ఒక పూరి ఇంట్లోకి మారిపోవటం చేత బెదిరిపోయింది. ఆమె ఆ రాత్రల్లా కన్నుమూయలేదు. ఆమెను తన పక్క మీద పడుకోమని తనకు ఆమెకు మధ్య ఒక కత్తి అడ్డుపెట్టి అల్లాదీన్ సుఖంగా నిద్రపోయాడు. తెల్లవారుజామున దీపం భూతం ఎవరూ పిలవకుండానే వచ్చేసింది. రాజకుమార్తెను మంత్రి కుమారుణ్ణి రాజభవనానికి చేర్చమని అల్లాదీన్ భూతాన్ని ఆజ్ఞాపించాడు. మరుక్షణం రాజకుమార్తె మంత్రి కుమారుడు రాజభవనంలో ఉన్నారు. తమను ఎవరు తెచ్చి చేర్చారో కూడా తెలుసుకునే అవకాశం వారికి లేకపోయింది. రాజుగారు తన కుమార్తెను పిలిచి, ఏమమ్మా, నీకు నీ భర్తకు అనుకూల దాంపత్యం కుదిరిందా అని అడిగాడు. రాజకుమార్తె తండ్రి కేసి బిత్తరపోయి చూసిందే కానీ ఏమీ సమాధానం ఇవ్వలేదు. ఆయన ఆ ప్రశ్నే 2-3 సార్లు అడిగాడు కానీ ఆమె సమాధానం చెప్పలేదు. రాజు ఆగ్రహంతో రాణి వద్దకు వెళ్ళి, నీ భర్త నీకు అనుకూలంగా ఉన్నాడా అంటే అమ్మాయి సమాధానం ఇవ్వదేమిటి అని కోపంగా అడిగాడు. మీతో చెప్పటానికి సిగ్గుపడుతున్నదిలేండి, నేనడిగి తెలుసుకుంటానుగా అన్నది రాణి. కానీ తల్లి ప్రశ్నలకు కూడా రాజకుమార్తె మొదట్లో సమాధానం ఇవ్వలేదు. రాణి గాబరా పడి, ఏం జరిగింది తల్లి, ఎందుకు జవాబు చెప్పవు అన్నది. దానికి రాజు కూతురు, ఏం చెప్పేదమ్మా, నేను నా భర్త గదిలో అడుగుపెట్టిన మరుక్షణం ఎవరో మమ్మల్ని ఒక దిక్కుమాలిన ఇంట్లో చేర్చారు. ఆ మనిషి ఎవరో చూసే అవకాశం కూడా లేకపోయింది. తరువాత నన్ను ఒంటరిగా విడిచి నా భర్తను ఎక్కడికో తీసుకుపోయారు. నా పక్కన ఎవరో యువకుడు పడుకున్నాడు. మా ఇద్దరికీ మధ్య ఒక కత్తి ఉంచాడు. నేను హడలి చచ్చాను. మళ్ళీ తెల్లవారే సమయానికి ఇక్కడ ఉన్నాము. అందుచేతనే నాన్న నన్ను అడిగితే ఏం చెప్పాలో నాకు తెలియలేదు అన్నది. నాతో చెబితే చెప్పావు కానీ ఈ సంగతి ఇంకెవరికన్నా చెప్పావంటే నీకు నిశ్చయంగా మతిపోయిందనుకుంటారు. మీ నాన్నతో నువ్వేమీ అనకపోవటం ఒక విధంగా మేలే అయ్యింది. ఆయన ఇంకొకసారి అడిగినా ఏమీ చెప్పకు అన్నది రాణి. నా మాటలు నువ్వు నమ్మలేదులాగుంది. నాకు మతిపోలేదమ్మా. నా మాటలు నమ్మకపోతే పోని,
నా భర్తనడుగు అన్నది రాజు కూతురు. ఏదో భ్రమపడ్డావులే తల్లి, అదంతా మరిచిపో. నీ పెళ్ళికని ఎన్నో వినోదాలు చేస్తున్నారు, చూద్దువు గాని రా, సిద్ధం కా అంటూ రాణి దాసీలను పిలిచింది. వారు రాజకుమార్తెను అలంకరించసాగారు. ఈ లోపల రాణి రాజు వద్దకు వెళ్ళి, అమ్మాయికి రాత్రి ఏదో పీడకల వచ్చినట్లుంది, అంతకన్నా మరేమీ లేదు, మీరు నిష్కారణంగా దానిపై ఆగ్రహించకండి అని చెప్పింది. తరువాత ఆమె మంత్రి కుమారుణ్ణి రహస్యంగా పిలిపించి తన కుమార్తె చెప్పిన విషయాలన్నీ చెప్పి, నిజంగా ఇలాగే జరిగిందా అని అడిగింది. నిజం ఒప్పుకుంటే తనను చూసి అందరూ నవ్వుతారని మంత్రి కొడుకు అన్నీ వట్టిదే అన్నాడు. తన కూతురికి పీడకలలో లేక భ్రాంతో కలిగి ఉంటుందని రాణి రూఢీ చేసుకున్నది. రోజల్లా పెళ్లి సంబరాలు సాగాయి. పాడేవాళ్ళు పాడారు, ఆడేవాళ్ళు ఆడారు. కానీ రాజకుమార్తెలో కొంచెం కూడా ఉత్సాహం లేదు. గడచిన రాత్రి జరిగిన అనుభవాన్ని ఆమె మరవలేకపోతోంది. ఆ పగలల్లా అల్లాదీన్ నగరమంతా తిరిగి వినోదాలు చూశాడు. మంత్రి కొడుకు చేసుకున్న అదృష్టం, అతను రాజుగారికి అల్లుడయ్యాడు అని అందరూ అనుకోవటం వింటే అల్లాదీన్కు నవ్వొచ్చింది. పెళ్ళి రాత్రి యావత్తు ఆ మంత్రి కొడుకు పెంటకుప్ప మీద పడుకున్నాడని ప్రజలకు తెలియదు. రెండో రాత్రి కూడా అల్లాదీన్ రాజకుమార్తెను దీపం భూతం చేత తన గదికి తెప్పించి ఆమెకు తనకు మధ్య కత్తి అడ్డం పెట్టి పడుకున్నాడు. దీపం భూతం మంత్రి కుమారుణ్ణి పెంటకుప్ప మీద పడుకోబెట్టింది. మళ్ళీ తెల్లవారగానే వాళ్ళిద్దరూ ఎప్పటిలాగే రాజభవనంలో ఉన్నారు. రాజుగారు తన కూతురి వద్దకు వెళ్ళి, అమ్మాయి ఎలా ఉన్నావు అని అడిగాడు. కానీ రాజకుమార్తె జవాబు చెప్పక తండ్రికేసి మరింత బెదురుగా చూసింది. బెల్లం కొట్టిన రాయిలాగా తన కూతురు జవాబు చెప్పకపోవటం చూసి మండిపోయి రాజు, నిన్న చూశాను, ఇవాళ చూస్తున్నాను, అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పక అలా గుడ్లు పెట్టుకుని చూస్తావేం, అంత పొగరెక్కిందా, చూడు నిన్నేం చేస్తానో అంటూ కత్తి దూశాడు. రాజకుమార్తె హడలిపోయింది. ఆమె కన్నీరు కారుస్తూ, నాన్న, నిజం తెలిస్తే నన్ను చూసి జాలిపడతావు కానీ నా మీద కోప్పడవు, నేను అసలే నరకం అనుభవిస్తున్నాను అని రాజుతో జరిగిందంతా చెప్పింది. ఇదంతా పెళ్ళికొడుకు కూడా తెలుసు. నా మాటలో నమ్మకం లేకపోతే ఆయనను అడుగు అన్నదామె. రాజుగారు తన కుమార్తెను చూసి జాలిపడి, పిచ్చిదానా, ఈ సంగతి నిన్ననే చెప్పి ఉంటే రక్షక భటులను ఏర్పాటు చేసి నీకు ఏ ప్రమాదమూ రాకుండా కాపాడి ఉందును కదా, ఇవాళ రాత్రికి నీకే ఆపద కలగకుండా నేను చూస్తాను, జరిగిందంతా మరిచిపోయి నిశ్చింతగా ఉండు అన్నాడు. తరువాత ఆయన మంత్రిని పిలిపించి, ఏమిటిదంతా, గడిచిన 2 రాత్రుల సంఘటనలను గురించి నీ కొడుకు నీతో ఏమైనా చెప్పాడా అని అడిగాడు. మహారాజా, ఈ 2 రోజులు నేను నా కొడుకును కలుసుకోనే లేదు, నాకేమీ తెలియదు అన్నాడు మంత్రి. రాజు తన కుమార్తె తెలిపిన విషయాలన్నీ మంత్రికి చెప్పి, అసలు ఏం జరిగిందని నీ కొడుకును అడిగి తెలుసుకో, నా కూతురు కంగారు పడి నిజం గ్రహించకపోయి ఉండవచ్చు అన్నాడు. మంత్రి తన కొడుకును పిలిపించి రాజకుమార్తె చెప్పిన విషయాలన్నీ చెప్పి, ఇదంతా నిజమేనా అని అడిగాడు. రాజకుమార్తె అబద్ధం చెప్పవలసిన గతేం పట్టిందానా, నా సంగతి మరీ అన్యాయము, 2 రాత్రులు నేను పెంటకుప్ప మీద పడుకున్నాను, చలికి ఎముకలన్నీ బిగుసుకుపోయాయి, నాకీ పెళ్లి వద్దు నాన్న, దీన్ని రద్దు చేయించు, ఇంకో రాత్రి నేను ఆ పెంటకుప్ప మీద పడుకోలేను, రాజుగారి అల్లుండి కాకపోయినా మానే అన్నాడు మంత్రి కొడుకు. ఆ మాట వినగానే మంత్రికి చాలా కష్టం వేసింది. ఈ పెళ్లి జరిగించటానికి ఆయన విశ్వప్రయత్నం చేసి ఉన్నాడు. అందుచేత ఆయన తన కొడుకుతో, నాయనా, నువ్వు తొందరపడకు, ఈ రాత్రి ఏం జరుగుతుందో చూద్దాం, ఇలాంటి అదృష్టం మళ్ళీ రమ్మంటే రాదు అన్నాడు. తరువాత మంత్రి రాజుగారి దగ్గరకు వెళ్ళి, మహాప్రభు, రాజకుమార్తె చెప్పిందంతా నిజమే, మావాడు కూడా చెప్పాడు అన్నాడు. అయితే ఈ పెళ్లిని ఇప్పుడే రద్దు చేస్తున్నాను అంటూ రాజుగారు పెళ్లి వేడుకలన్నీ ఆపవలసిందిగా ఉత్తర్విచ్చాడు. పెళ్లి రద్దయిందని తెలియగానే ప్రజలు ఆశ్చర్యపడ్డారు. రాజుగారి ఇంటి నుంచి మంత్రి కొడుకు కోపంగా వెళ్ళిపోవటం జనం కనిపెట్టి, ఏం జరిగింది, పెళ్లి ఎందుకు రద్దయింది అని అడగసాగారు. కానీ జరిగిందేమిటో అల్లాదీన్కు తప్ప మరెవ్వరికీ తెలియదు. రాజు కూతురు
బుదూర్కు మంత్రి కొడుకుకు జరిగిన పెళ్లి రద్దయిపోయిందని, రాజుగారు మంత్రి కొడుకును దూర ప్రాంతానికి పంపివేశారని ప్రజలందరికీ తెలిసిపోయింది. ఈ సంగతి విని అల్లాదీన్ ఎంతో సంతోషించాడు. తన దీపాన్ని మెచ్చుకున్నాడు. రాజకుమార్తె వివాహం ఎలా భగ్నమైంది తనకు తప్ప ఇంకొక నరమానవుడికి తెలియదు. అందుకు కూడా అతను చాలా సంతోషించాడు. త్వరలోనే రాజుగారు పెట్టిన 3 నెలల గడువు పూర్తయింది. అల్లాదీన్ తన తల్లిని రాజుగారి దర్శనం కోసం వెళ్ళమన్నాడు. ఆమె తనకు గల దుస్తులన్నింటిలో నుంచి మంచివి ధరించి రాజసభకు వెళ్ళింది. ఆమె సభలో అడుగు పెడుతుండగానే రాజుగారు ఆమెను గుర్తించాడు. ఆయన తన మంత్రితో, అల్లాదీన్ తల్లి వస్తున్నది, గడువు తీరింది కనుక అమ్మాయిని తన కుమారుడికిచ్చి చెయ్యమంటుందనుకుంటున్నాను. 3 నెలల గడువు పెట్టిన సంగతి నాకు జ్ఞాపకం రావటం మంచిదయ్యింది అన్నాడు. మంత్రి తనకు జరిగిన అవమానాన్ని ఇంకా మరవలేదు. ఆయన రాజుతో, మహారాజా, తమ వంటి వారు ఆడిన మాట తప్పకపోవటం మంచిదే, కానీ చేసుకోబోయే అల్లుణ్ణి గురించి కొంతలో కొంత తెలిసి ఉండటం కూడా అవసరమే. బొత్తిగా ముక్కు మొహం ఎరగని వాడికి పిల్లనెలా ఇస్తారు? ఈ అల్లాదీన్ గురించి నాకు తెలుసును, కానీ మీకు బొత్తిగా తెలియదు. ఇతని తండ్రి ఒక పెద్ద దర్జీవాడు, పేదరికంతోనే మరణించాడు. అలాంటి వాడి కొడుకును సంపన్నుడని ఎలా నమ్మటం అన్నాడు. దేవుడు కరుణిస్తే ఎవడైనా సంపన్నుడు కావచ్చు అన్నాడు రాజు. అలా జరిగిందనైనా మనకు దాఖలా ఉండాలి కదా. నా సలహా ఏమిటంటే, ఈ అల్లాదీన్ను పెద్ద ఎత్తున కట్నం అడగండి. అతను తీసుకురాగలిగిన నాడు మనం కళ్ళు మూసుకొని ఈ సంబంధానికి ఒప్పుకోవచ్చు అన్నాడు మంత్రి. నువ్వు చెప్పింది దివ్యంగా ఉంది మంత్రి. ఆ ముసలావిణ్ణి ముందుకు రమ్మను అన్నాడు రాజు. మంత్రి పిలవగానే అల్లాదీన్ తల్లి రాజుగారిని సమీపించి ప్రణామం చేసింది. మేము చేసిన వాగ్దానాన్ని మరిచిపోలేదని అక్కగారు తెలుసుకోవాలి. అయితే మనం లోగడ పెళ్లి కూతురి కట్న కానుకల గురించి మాట్లాడుకొని ఉండలేదు. పెళ్లి కూతురు రాజకుమార్తె అని, గొప్ప పుట్టుక పుట్టినదని అక్కగారు మరిచిపోరాదు. పెళ్లి కూతురి కట్నంలో ఏమేమి ఉండాలంటే, 40 పోత బంగారం పళ్ళాల నిండా రత్నాలు రాసులు పొయ్యాలి. ఆ రత్నాలు కూడా పూర్వం నాకు కానుకగా ఇచ్చిన వాటిలాగానే అయి ఉండాలి. ఈ 40 పళ్ళాలను 40 మంది అప్సరసల వంటి ఆడ బానిసలు రాజభవనానికి పట్టుకొని రావాలి. వారి వెంట 40 మంది నల్ల బానిసలు పహరా రావాలి. ఈ కట్నాలు తెచ్చి మా ముందు పెట్టిన మరుక్షణం పెళ్లి ఖరారు అవుతుంది. అది వరకే మీ కుమారుడు నాకు పంపి ఉన్న కారణం చేత నేను ఇంతకన్నా ఎక్కువ కోరదలచలేదు అన్నాడు రాజు. ఈ కోరిక వినగానే అల్లాదీన్ తల్లికి గుండె ఆగినంత పనయింది. ఆమె రాజుగారికి మళ్ళీ ప్రణామం చేసి మారు మాట్లాడకుండా తిరిగి వచ్చేసింది. ఆమె ఇంట్లో అడుగు పెడుతూనే అల్లాదీన్తో, ఈ రాజకుమార్తె ప్రమేయం మనకు వద్దని నేను అప్పుడే చెప్పాను కదరా అన్నది. ఆమె అల్లాదీన్తో రాజుగారన్న మాటలు చెప్పి, పోనీ బంగారు పళ్ళాలు రత్నాలు అంటే నేను ఒప్పుకుంటాను. నువ్వు అసలే పిచ్చిలో ఉన్నావు కనుక ఆ భూగర్భంలో ఉన్న గుహకు వెళ్ళి చెట్ల మీద కాసే రత్నాలు ఒలిచి తెస్తావు. కానీ 40 మంది ఆడబానిసలను 40 మంది మగబానిసలను తెమ్మంటే అది మన వల్ల అయ్యే పనేనా నాయనా? నువ్వు మాత్రం ఎక్కడి నుంచి తెస్తావు? ఆ ముచ్చుముండా కొడుకు చెవిలో ఏదో ఊదబట్టే రాజు ఇంత కట్నం అడిగాడు కనుక ఈ ప్రయత్నం మానుకో బాబు, లేకపోతే ఊబిలో దిగబడిపోయినట్లవుతుంది నీ పని అన్నది. అల్లాదీన్ ఈ మాటలకు నవ్వాడు. అమ్మా, రాగానే నీ మొహం చూసి నిజంగా చెడువార్తే తెచ్చావని భయపడ్డాను. కానీ నువ్వు ఉత్త పుణ్యానికి కంగారు పడుతున్నావని నాకిప్పుడు తెలిసిపోయింది. నేనివ్వగల దానిలో రాజుగారు అడిగినది ఎన్నో వంతు. అందుచేత నువ్వు నీ పిచ్చి అనుమానాలన్నీ కట్టిపెట్టి ముందు వంట చెయ్యి. నాకు ఆకలి దహించుకుపోతున్నది. ఇక రాజుగారి మాట అంటావా? అదంతా నేను చూసుకుంటాలే అన్నాడతను తల్లితో. తల్లి తన పని మీద అవతలకు వెళ్ళగానే అల్లాదీన్ తన గది తలుపులు గడియపెట్టి లాంతరు తీసి రుద్దాడు. వెంటనే భూతం ప్రత్యక్షమై, ఏం సెలవు అన్నది. అల్లాదీన్ భూతంతో రాజుగారు కోరిన కట్నం మాట చెప్పి 40 పోత బంగారపు పళ్ళాల నిండా రత్నాలను 40 మంది ఆడబానిసలను మగబానిసలను హాజరు పెట్టమని ఆజ్ఞాపించాడు.
భూతం అదృశ్యమై మరుక్షణమే అలాద్దీన్ కోరిన వాటితో సహా హాజరయింది. 40 మంది ఆడబానిసలను గోడ వెంబడి నెత్తిన పూత బంగారు పళ్ళాలతో సహా వాటి నిండా పెద్ద పెద్ద రత్నాలతో సహా నిలబెట్టి అల్లాదీన్కు చూపించింది. 40 మంది మగబానిసలు కూడా ఉన్నారు. అన్నీ సరిచూచుకొని అల్లాదీన్ భూతాన్ని పంపివేశాడు. సరిగ్గా ఈ సమయానికే అల్లాదీన్ తల్లి వంట సామాగ్రితో తిరిగి వచ్చి తన ఇంటి ముందు మూగిన మగబానిసలను చూసి తన కొడుకును దండించటానికి రాజుగారు పంపారని హడలిపోయింది. కానీ అంతలోనే అల్లాదీన్ ఆమెను సమీపించి, అమ్మా, నీకు మళ్ళీ ప్రయాణం తగిలింది. ఈ బానిసలను కట్నాలను తీసుకొని మళ్ళీ రాజుగారిని చూడాలి అన్నాడు. ఆమెకిప్పుడు నిజం తెలిసింది. ఆమె బానిసలను వెంటబెట్టుకుని బయలుదేరింది. ఈ వింత ఊరేగింపును చూడటానికి జనం ఎగబడసాగారు. అల్లాదీన్ తల్లి రాజభవనం చేరేసరికి వీధులు పట్టనంతమంది జనం ఊరేగింపు వెంట చేరారు. ఏం జరుగుతున్నదో ఎవరికీ తెలియదు. అందుచేత ప్రజలు కోలాహలంగా మాట్లాడుకుంటూ ఎవరి చిత్తం వచ్చినట్లు వాళ్ళు కథలు అల్లేస్తున్నారు. అందగత్తెలైన బానిసలు, వారి నెత్తిన దగదగలాడే బంగారు పళ్ళాలు, వాటిలో కుప్పలుగా పోసి ఉండి కిరణాలు వెదజల్లుతున్న అపూర్వమైన రత్నాలు, ఇవి మాత్రం ప్రతి ఒక్కరికి అర్థమయ్యాయి. ఈ వైభవమంతా చూసి కొందరు ఎవరో గొప్ప రాజుగారు నగరానికి వచ్చి ఉంటారని పుకారు లేవదీశారు. ఆడబానిసలు రాజద్వారం ప్రవేశించేటప్పుడు ద్వార రక్షకులు వారిని ఆపటానికి ప్రయత్నించకపోగా కంగారు పడి ప్రక్కకు తొలగి దారి ఇచ్చారు. రక్షకభట నాయకుడు మొదటి నీగ్రో బానిసను చూడగానే నీగ్రో చక్రవర్తి అనుకొని వంగి సలాము చేశాడు. నీగ్రో వాడు నవ్వి, నేను బానిసను, నా యజమాని వెనుకగా రాబోతాడు అన్నాడు. సభలో వివిధ విషయాలు చర్చిస్తున్న రాజుగారు అంత దూరాన బానిసల బారు చూడగానే సభ చాలించి వచ్చిన వారిని తన వద్దకు పంపమని ఉత్తర్విచ్చాడు. బానిసలు వచ్చి సింహాసనం ముందు అర్ధచంద్రాకారంలో నిలబడ్డారు. పళ్ళాలను దింపటానికి ఆడబానిసలకు మగబానిసలు సహాయం చేశారు. తరువాత 80 మంది బానిసలు రాజుగారి ముందు సాష్టాంగపడి లేచి చేతులు కట్టుకొని నిలబడ్డారు. ఇదంతా జరిగాక అల్లాదీన్ తల్లి ముందుకు వచ్చి రాజుగారికి ప్రణామం చేసి, మహారాజా, మీ సేవకుడు అల్లాదీన్ రాజకుమార్తెకు పంపిన కట్నం స్వీకరించండి. రాజకుమార్తెకు తగిన కట్నం తమరు కోరనే లేదని మావాడు తమతో మనవి చెయ్యమన్నాడు. కానీ తమరు ప్రస్తుతానికి ఈ స్వల్ప కానుక స్వీకరించినట్లయితే ముందు ముందు దీన్ని మించే కానుకలు వస్తాయన్నాడు అన్నది. రాజుగారికి మతిపోయింది. ఆయన సింహాసనం మీద చేరగిలబడి నోట మాట లేక రత్నరాసులకేసి బానిసలకేసి బిత్తరపోయి చూస్తూ అల్లాదీన్ తల్లి అన్న మాటలు కూడా సరిగా వినలేకపోయాడు. చిట్ట చివరకాయన మంత్రికేసి తిరిగి, మంత్రి, ఈ సంపద ముందు మన సంపద దివిటి ముందు దీపం కదా. మన మాట మన నోట ఉండగానే ఇలాంటి కట్నం పంపిన వాణ్ణి గురించి ఏమనుకోవాలి? ఈ వైభవం ముందు అమ్మాయి ఎంత అన్నాడు. రాజుగారి మాటలకు ఎదురు చెప్పే ధైర్యం మంత్రికి లేదు. అయినా ఆయన, అలా అనకండి మహారాజా, ఈ రత్నాలు ఎంత విలువైనవైనా అమ్మాయి గారి విలువ ఇంకా హెచ్చు అన్నాడు. ఒక్కనాటికి కాదు, అంతేకాదు, నేను అమ్మాయిని ఈ అల్లాదీన్కిచ్చి పెళ్లి చేస్తే ముందు వెనక ఆలోచించక ఆ కార్యం చేశానని నువ్వు అనలేవు కూడా అన్నాడు రాజు. ఆయన తన చుట్టూ మూగిన సభికులకేసి ప్రశ్నార్థకరంగా చూశాడు. వారు ఏకగ్రీవంగా తలలు వంచి రాజుగారి అభిప్రాయం సరి అయినదని సూచించారు. రాజుగారు ఇక సందేహించలేదు. అల్లాదీన్ తన కుమార్తెకు ఎలాంటి భర్త అవుతాడో అన్న అనుమానం కూడా ఆయనకు కలగలేదు. ఆయన అల్లాదీన్ తల్లికేసి తిరిగి, అక్కగారు, ఈ క్షణం నుంచి నీ కొడుకు అల్లాదీన్ నాతో సమానమైన వంశగౌరవం గలవాడు, నా బంధుకోటిలో వాడు. అతన్ని ఎప్పుడు ఆలింగనం చేసుకుంటానా, ఎప్పుడు నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానా అని తహతహలాడిపోతున్నాను అన్నాడు. అల్లాదీన్ తల్లి రాజుగారి వద్ద సెలవు తీసుకొని వాయువేగంతో ఇంటికి తిరిగి వచ్చి కొడుకుతో జరిగిందంతా చెప్పింది. తాను ఎంతో ప్రయాసపడ్డ మీదట
తన కోరిక సిద్ధించినందుకు అల్లాదీన్కు పరమానందమైంది. కానీ అతను ఆ ఆనందాన్ని పైకి కనబరచక, అమ్మా, ఈశ్వరుడి అనుగ్రహం వల్ల, నీ ఆశీర్వచనం వల్ల, నువ్వు పడిన శ్రమ వల్ల ఇది సాధ్యమయ్యింది అని తల్లికి తన కృతజ్ఞతలు తెలుపుకొని రాజుగారిని చూడబోవటానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. అతను ఒంటరిగా తన గదిలోకి వెళ్ళి మరోసారి భూతాన్ని రప్పించాడు. భూతం రాగానే అతను, భూతమా, నా చేత చక్కగా స్నానం చేయించి ప్రపంచంలో ఏ మహారాజుకు లేని ఉడుపులు కట్టబెట్టు అన్నాడు. భూతం అతన్ని తన భుజాల మీద ఎక్కించుకొని ఒక్క క్షణంలో ఒక స్నానశాలలో దింపింది. అటువంటి అద్భుతమైన స్నానశాల ప్రపంచంలో ఎక్కడా లేదు. అది స్ఫటిక లాంటి చలువరాతితో నిర్మించినది. అందులోని స్నానాల తొట్లు రోజా రంగులో యమునా రాళ్లతోనూ తెల్లని పగడపు రాళ్లతోనూ కట్టారు. వాటి చుట్టూ నవరత్నాలు పొదిగారు. అక్కడ అనేక భూతాలు అల్లాదీన్కు ఒళ్ళు పట్టి పన్నీట స్నానం చేయించాయి. దీని ఫలితంగా అతని శరీరానికి గులాబీ పువ్వు ఛాయ వచ్చింది. తరువాత అతనికి అపూర్వమైన దుస్తులు తెచ్చి ఇచ్చారు. వాటి అందం వర్ణాతీతం. వాటిని ధరించి అల్లాదీన్ ఏ స్వర్గం నుంచో భూమికి దిగిన దేవ రాజకుమారుడల్లే ఉన్నాడు. భూతం అతన్ని తిరిగి ఇంటికి తెచ్చి చేర్చింది. అల్లాదీన్ భూతంతో, నాకిప్పుడొక మేలుజాతి గుర్రం కావాలి. అలాంటి గుర్రం రాజుగారి దగ్గర కూడా ఉండకూడదు. దానిపైన 1,00,000 దీనారాలు విలువగల జీనుండాలి. నాకు 40 మంది బానిసలు కావాలి. వారందరికీ అందమైన దుస్తులుండాలి. వారిలో సగం మంది నా ముందు, మిగిలిన వాళ్ళు నా వెనక 2 బారులుగా ఏర్పడి నడుస్తారు. మా అమ్మకు 12 మంది అత్యంత సౌందర్యవతులైన ఆడబానిసలు కావాలి. 12 మంది 12 రంగుల బట్టలు రాజకుమార్తె కోసం తీసుకురావాలి. నా బానిసలలో ప్రతి ఒక్కరి దగ్గర 5,000 దీనారాలు నుంచి ఉంచు. నా ఖర్చుకు కావాలి. ప్రస్తుతానికి ఇదే నీ వల్ల నాకు కావలసింది అన్నాడు. మరుక్షణంలో అల్లాదీన్ కోరినవన్నీ హాజరయ్యాయి. అతను గుర్రం మీద ఎక్కి కూర్చున్నాడు. అంతకు పూర్వము అతను ఎన్నడూ గుర్రపు స్వారీ చేసి ఎరుగడు. అయినా అతనికది కొత్త అనిపించలేదు. అతను కదలగానే ముందు వెనక నిలబడి ఉన్న బానిసలు కూడా కదిలారు. అతను వీధుల వెంట పోతూ ఉంటే మళ్ళీ జనం మూగారు. ఇళ్ల కప్పులపైన, కిటికీల వద్ద జనం చేరి ఊరేగింపు చూడసాగారు. అల్లాదీన్ ఆజ్ఞ ప్రకారము బానిసలు వీధుల నిండా కిటకిటలాడే జనం మీద బంగారం వెదజల్లారు. దారి పొడుగునా జనం అల్లాదీన్ అందాన్ని, వైభవాన్ని 1000 కళ్ళతో చూసి ఆనందించారు. అతను వస్తున్నాడన్న వార్త రాజుగారికి ముందుగానే తెలిసింది. ఆయన అల్లాదీన్కు స్వాగతం చెప్పటానికి వేచి ఉన్నాడు. అల్లాదీన్ చూడగానే రాజుగారికి అతని విలువైన దుస్తులు, టీవీ కొట్టవచ్చినట్లు కనపడ్డాయి. ఆయన అతన్ని ఆలింగనం చేసుకున్నాడు. చుట్టూ ఉన్న రాజపరివారంలో వారందరూ పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేశారు. బాజాలు మోగాయి. రాజుగారు అల్లాదీన్ను నడిపించుకొని సన్మాన భవనానికి తీసుకొని పోయి తన పక్కనే కూర్చోబెట్టుకొని, అల్లాదీన్ను, నీ పెళ్లికి 3 మాసాల గడువు అడిగినందుకు విచారిస్తున్నాను. నిన్ను అల్లుడిగా చేసుకునేందుకు ఎగిరి గంతెయ్యని మహారాజు ఈ ప్రపంచంలో ఉంటాడనుకోను అన్నాడు. తరువాయి భాగం రేపు చెప్పుకుందాం.